బీజేపీ అనగానే హిందుత్వవాదం జంట పదాలుగా వినిపిస్తాయి. ముస్లిం ఓటు బ్యాంక్ మీకు అక్కర్లేదా మేడం? ఇవాళ ముస్లిం మేము ఓటు బ్యాంకులు ముస్లింలని ఓటు బ్యాంక్‌గా మేము ఏ రోజు చూడల. ఎవరిని కూడా ఓటు బ్యాంక్‌గా మేము చూడల. ఒట్టి ముస్లింలనే కాదు, హిందువులను కూడా మేము ఓటు బ్యాంక్‌లో చూడల. మేమనేదేంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నాం. హ్మ్. దీంట్లో అందరూ ప్రయాస ఉండాలన్నారు. అందుకనే ఇవాళ ముస్లిములకి ట్రిపుల్ తలాక్ ఎవరు తీశారు? ఓకే. భారతీయ జనతా పార్టీ వచ్చినాకే కదా! ఇవాళ ఏసిన రోడ్లు గానీ, కడుతున్న ఇళ్ళు కానివ్వండి, ఇస్తున్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానివ్వండి, హర్ ఘర్ జల్ కానివ్వండి, వీటన్నిటిలో ముస్లిమ్స్‌కి కూడా వెళ్తుందా? మేము ఒట్టి హిందూస్‌కని ఏమి అనలేదుగా. ఇవాళ అదే గనుక కాంగ్రెస్ గతంలో మీకు తెలిసే ఉంటది. వాళ్ళు మైనారిటీస్‌కి సెపరేట్‌గా ఒక మేనిఫెస్టో పెట్టి, వాళ్ళు తర్వాత ఒక వ్యతిరేకత వచ్చిందని చెప్పి దాన్ని డిలీట్ చేయడం జరిగింది. వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ ఇట్ సెపరేట్‌లీ. మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ముస్లింలు అనేది లేదు, హిందువులు అనేది లేదు. అందరూ కలిసి ఒకటే అన్నట్టుగానే మేము ముందుకెళ్తున్నాం. అందుకనే ఇక్కడ ఓటు బ్యాంక్‌గా చూసుకునేది వాళ్ళు. మీరు ఓటు బ్యాంక్ కనుక చూసుకోకుండా ఉండుంటే, గతంలో సుప్రీం కోర్ట్ సైరా బాను కేస్‌లో భరణం ఇప్పించాలి అని చెప్పి అంటే, మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది కాదు అని చెప్పారు. ఎందుకు? అక్కడ పర్సనల్ లా బోర్డ్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌దే తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. సుప్రీం కోర్ట్‌ని కాదని. మరి అక్కడ మీరు ముస్లిం మహిళలకు అన్యాయం చేయలేదా? ఓకే. ట్రిపుల్ తలాక్‌ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది? అవును. భారతీయ జనతా పార్టీ ఏమో మహిళలకి న్యాయం జరగాలనే చూసిందక్కడ. ముస్లిం మహిళలకి అవును. న్యాయం జరగాలి. ఎందుకంటే పెళ్ళైన మరుక్షణం నుంచి ఏ రోజు ఆ పెళ్లి ఉంటదో, ఊడుతదో తెలియని పరిస్థితి. ఎప్పుడు ట్రిపుల్ తలాక్ చెప్తాడో తెలియని పరిస్థితి. మరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ముస్లిం మహిళలకి ఎక్కడా కూడా ఇలాంటిది ఉండకూడదని చెప్పి, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసింది. వాళ్ళని ఓటు బ్యాంక్‌గా వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? అందుకని నేను అంటున్నా. కానీ కాంగ్రెస్ ఎందుకు పార్టీ మేడం జనాలల్లో ఇప్పటికీ కూడా బీజేపీని చూస్తే ఇది మన పార్టీ, మనకు దగ్గర పార్టీ లాగా స్వీకరించరు. ఓన్ చేసుకోరు. ఎందుకని? ఎందుకనేది ఏమీ లేదమ్మా. ముస్లిం డెఫినెట్‌గా. ఓటర్స్, ముస్లిం ప్రజలు ముఖ్యంగా బీజేపీని ఒక శత్రువులాగే చూస్తారు. ఎందుకని? అంటే ఇది ప్రజల్లోకి నేను అందుకని అంటున్నా కాంగ్రెసు ఎలా తీసుకెళ్ళింది అనంటే, కాంగ్రెస్‌కి ముస్లింలు తప్పితే ఇంకొకళ్ళు ఎవరు అక్కర్లా. హ్మ్. వీళ్ళు చేసే పనులన్నీ అంతే. కానీ భారతీయ జనతా పార్టీ ఏమో అందరూ కావాలి, అందరితో పాటు డెవలప్‌మెంట్ జరగాలనే డెవలప్‌మెంట్ ఈస్ వాట్ వి ఆర్ లుకింగ్ అట్. వీళ్ళు ఇలా చేశారు. సో, వీళ్ళు భారతీయ జనతా పార్టీని ఒక బూచిగా చూపించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు తప్ప ఐ డోంట్ థింక్ సో. హ్మ్. ముస్లింలు మరి ఉత్తరప్రదేశ్‌లో హ్మ్. ముస్లింలు ఓటైపోతే మాకన్ని అవును. సీట్లొస్తాయా? మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు కదా! సో, ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా వాస్తవాలు ఏంటనేది తెలుసుకుంటున్నారు. వాళ్ళు కూడా మారుతున్నారు. వాళ్ళ మైండ్‌సెట్ మారుతుంది. వాళ్ళు కూడా డెవలప్‌మెంట్ కావాలని కోరుకుంటున్నారు. అందుకని నేను అంటున్నా. రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో కూడా ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి కూడా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డెవలప్‌మెంట్ కావాలంటే ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అవుతది. ఇటు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌గా వాడుకుంది. కాంగ్రెస్ అనేక సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని ఓటు బ్యాంక్ అని వాడుకుంది తప్ప, ఎప్పుడు కూడా న్యాయం చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ నుంచి లేదు. సో, డెఫినెట్‌గా న్యాయం జరగాలి. వాళ్ళ డెవలప్‌మెంట్ రావాలి. ఎప్పుడూ కూడా ఓల్డ్ సిటీలో మీరు చూసారు ఏదైనా అంటే పంచర్ షాప్ అంటారు, అవును. లేతే టైలర్‌లు అంటారు, లేతే ఎలక్ట్రీషియన్‌లు అంటారు, లేతే ప్లంబర్‌లు ఇట్లా అంటారు తప్ప, అక్కడ నుంచి ఇంజినీర్‌లు, అక్కడ నుంచి డాక్టర్‌లు, అక్కడ నుంచి సైంటిస్టో, లేతే అక్కడ నుంచి ఇంకొక ప్రొఫెషనో ఏదో ఒకటి రావాలని చెప్పి మీరు ఎక్కడ లేదు. సో, అవును. డెఫినెట్‌గా భారతీయ జనతా పార్టీ రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో గెలిచినాక కానీ, లేదా తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక డెఫినెట్‌గా ఓల్డ్ సిటీకి కూడా ఒక డెవలప్‌మెంట్, ఓల్డ్ సిటీకి కూడా అక్కడక్కడ ఏమేం కావాలి కాలేజెసో, ఇంకొకటి ఏమేం రావాలో అయన్నీ డెఫినెట్‌గా భారతీయ జనతా పార్టీ విల్ డెఫినెట్‌లీ లుక్ ఇంటూ ఇట్. యెస్. కొంత మీ పర్సనల్ టాపిక్‌కి వెళ్దాం మేడం. మంచి వాగ్ధాటి ఏ విషయమైనా అన్ని లాంగ్వేజెస్‌లో ఇంత చక్కగా అనర్గళంగా మాట్లాడే మీ తత్వం ఎప్పటినుంచి మీకిట్లా అలవాటు? అసలు పాలిటిక్స్ వైపు రావాలని ఎప్పటినుంచి అనిపించింది మీకు? ఒకటి ఫస్ట్ ఐ థింక్ నేను ముందు మా పేరెంట్స్, మా నాయనమ్మ, తాతయ్య, మా అమ్మ, నాన్న వాళ్ళిచ్చిన ఒక ఫ్రీడమ్ కానివ్వండి, లేపోతే అన్నిటికి కూడా మా నాన్న నన్ను ఎక్స్‌పోజ్ చేయడం. అంటే బ్యాంక్స్‌కి పంపటం కానీ, ఓకే. లేదా ఎక్కడైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇంట్రొడ్యూస్ చేయటం కానీ, ఏదైనా సరే ఇండిపెండెంట్‌గా ఉండాలని చెప్పి. అంటే నలుగురు అన్నయ్యల తర్వాత నేను. హ్మ్. ఇండిపెండెంట్‌గానే నువ్వు చేసుకోవాలన్నట్టుగా నాన్న ఇది. లాంగ్వేజెస్ ఇయన్నీ అంటారు. అది స్కూల్ మా టీచర్స్. ఎక్కడ టీచర్స్ మేడం లేకపోతే ప్రాపర్? నేను పుట్టింది రేపల్లమ్మ, బ గుంటూరు జిల్లా. హ్మ్. పెరిగింది బళ్ళారి, కర్ణాటక. పెళ్లి చేసుకుంది విజయవాడ. మా వారు విజయవాడ. ఉంటుంది హ్మ్. తెలంగాణ. ఓహ్! తెలంగాణ 95 నుంచి కూడా ఓకే. తెలంగాణలోనేను. మా అబ్బాయి కూడా ఇక్కడే పుట్టాడు. మా అబ్బాయి ఓకే. ఒక కొడుకు. సో, బేసిక్‌లీ ఐ థింక్ ఇట్ ఈస్ మై టీచర్స్, మై పేరెంట్స్, హ్మ్. ఫ్యామిలీ. హ్మ్. వాళ్ళు లేకపోతే నేనసలు లేను. నా ఓకే. పేరెంట్స్, మా అన్నయ్యలు,
ఉమ్. ఫ్యామిలీ లేకపోతే నేను లేను. మీరు ఇన్ని ప్లేసెస్ చెప్పారు. కొల్లి మాధవి గారు ఎటు అంటే ఆంధ్ర అమ్మాయా, తెలంగాణ అమ్మాయా? ఐ మీన్ ఇండియన్. కరెక్ట్గా చెప్పారు, బీజేపీకి యాప్ట్గా. బాగుంది. ఒక్కగానొక్క కొడుకు కదా మేడం? మీరు చూస్తే ఇందాక నేను వచ్చే వరకు కూడా నాకు మీరు ఇంత హైట్ ఉన్నారని తెలియదు. నేను మీ ఇన్స్టా రీల్స్లో చూసినా మీ బాబు మిమ్మల్ని పొట్టి అంటారని. అసలు బాబు హైట్ ఎంత? బాబు 6'2" అమ్మ. ఓకే. వాడు ఎంబీఏ చేస్తున్నాడు, యుఎస్లో ఉన్నాడు. ఓకే. వాడి లాజిక్ ఏంటి అని అంటే నేను 5'10", ఉమ్, వాడు 6'2". ఉమ్. సో 5'10" ఇస్ షార్టర్ దెన్ 6'2" కదా, నువ్వు పొట్టే నాకు అంటాడు. ఓహ్. నేను అంటాను నాకన్నా పొట్టికి చాలా మంది ఉన్నారా, నువ్వు వాళ్ళని ఎందుకు పిలవు, నన్నే నువ్వు నాకన్నా పొట్టి కదమ్మా, నేను పొట్టే అని పిలుస్తా అంటాడు. ఇన్ఫాక్ట్ వాడి ఫోన్లో కూడా నా పేరు పొట్టి అనే పొట్టి అనే సేవ్ ఉంటుంది. చేసి ఉంటుంది. బాబు పిలవటం స్టార్ట్ అయ్యాక ఒక ఫిలింలో కూడా అది చాలా పొట్టి పొట్టి అనే ఒక ఫేమస్ వర్డ్ అనేది చాలా ఫేమస్ అయింది. మేడం, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉమ్, నేను అది చదివాను. తర్వాత ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వేర్ ఇన్ ఉమ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ యాంప్లిఫైర్స్ అండ్ మాడ్యులేటర్స్ ఇవన్నీ అది ఓకే. ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. ఈ పాలిటిక్స్లోకి స్టెప్స్ పడాలి అని ఫస్ట్ అనిపించిన సందర్భం అంటే ఏం చెప్తారు? అంటే పాలిటిక్స్, పొలిటికల్ పార్టీ ఇస్ డిఫరెంట్, బట్ అదర్ దెన్ దట్ స్కూల్ అండ్ కాలేజెస్లో ఐ వాజ్ యాక్టివ్. ఓకే. నేను ఇంటర్మీడియట్ డేస్లోనే ఐ కంటెస్టెడ్ యాజ్ జాయింట్ సెక్రటరీ అండ్ ఐ వన్ ది ఎలక్షన్. స్టూడెంట్ లీడర్గా ఉన్నారు. అక్కడ ఇండిపెండెంట్గానే, Okay. నో ఓకే. ఓకే. ఎనీ అంటే ఒక యూనియన్ అట్లా ఏమి అట్లా ఏం లేకుండా లేకుండా. ఇండిపెండెంట్గానే జాయింట్ సెక్రటరీగా నేను పోటీ చేసి నేను గెలవటం జరిగింది. అప్పుడు నేను ఇంటర్మీడియట్ తిరుపతిలో చదువుతున్నా. ఉమ్, సో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా యాక్టివ్గా ఉండటం ఇది. బట్ పాలిటిక్స్, పొలిటికల్ పార్టీ ఎంట్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఒకసారి మా కాలనీకి వచ్చారు. నేను మా కాలనీ జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు కాలనీ రెసిడెంట్ అసోసియేషన్, వెల్ఫేర్ Okay. అసోసియేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆయన వచ్చినప్పుడు మాట్లాడడానికి, అంటే అందరూ స్టేజ్ మీద ఏమో ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నారు, నన్ను కూర్చోమంటే కాదు నేను ఇక్కడే కూర్చుంటాను, ఆడియన్స్లో కూర్చున్నా. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి కాలనీ గురించి వివరించమంటే, మా కాలనీ ఎంట్రన్స్లో అక్కడ ఒక వైన్ షాప్ ఉండేది. ఓకే. సో ఆ వైన్ షాప్ తీపించడానికి నేను ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తాను. సో అప్పుడు ఎన్విఎస్ఎస్ గారు వచ్చినప్పుడు, సో ఈ వైన్ షాప్ గురించి ప్రస్తావించినప్పుడు ఆయన పక్క వాళ్ళని కనుక్కున్నారు, ఎవరు ఆవిడ బాగా మాట్లాడుతుంది అది ఇది అని. నా నంబర్ ఏ తీసుకుని ఇయర్లో మేడం? 2014. 14. సో ఆయన నా నంబర్ తీసుకుని ఫోన్ చేసి మీరు రండి అని కొంచెం టైం తీసుకున్నాక, సరే ఆయన దీంతో జాయిన్ అవటం. విజయభారతి గారు అని మా కాలనీలో ఆవిడ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు. ఆవిడ షీఈ్ యాక్టివ్, షీఈ్ ద వన్ హూస్ యాక్చువల్లీ మేడ్ అస్ యాక్టివ్ ఆ కాలనీలో. సో అట్లా పార్టీలో జాయిన్ అవటం. అప్పటి నుంచి ఒకసారి జాయిన్ అయినాక 100% టైం ఇవ్వటం, ఎవ్రీథింగ్. అండ్ పార్టీ డెఫినెట్లీ అండి, పనిచేసే వాళ్ళకి పార్టీ విల్ డెఫినెట్లీ గివ్ దట్ రెస్పెక్ట్ అండ్ అంచెలంచెలుగా పార్టీయే చూసుకుంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్.